ఎవరి సంఘం చేయాలి, ఎవరి సహవాసం చేయాలి? ఉత్తమ సాధు సహవాసమా, మధ్యమ సాధు సహవాసమా, అధమ సాధు సహవాసమా? ఎవరి సహవాసం మేం చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తత్రాధమేషు ఏషాంతు సంగో విఘ్నాయ వైభవేత్ తేషాం ఉత్తమ సంగస్య తేషాం సంగం పరిత్యజేత్. ఈ వరకే మనం 3 విభాగాలను విన్నాం. ఉత్తమ, మధ్యమ, అధమ అనే సాధువులు ఉన్నారు. అధమ సాధు సహవాసం చేసేటప్పుడు చాలా సూక్ష్మంగా గమనించాలి. కష్టమైన విషయం ఏం కాదు, కానీ సావధానంతో వినాలంతే. ఏ విషయమైనా సావధానంతో విన్నప్పుడే అర్థమవుతుంది. కనుక అది ఎంత సరళమైన విషయమైనా సావధానంతో విన్నప్పుడే అర్థమవుతుందే తప్ప, సావధానం లేనప్పుడు ఎంత సరళమైన విషయమైనా అది అర్థం కాదు మనిషికి. భాగవతం, అందులోనూ సాధు సహవాసం ఎలా చేయాలి అని చెప్పే ప్రసంగం కనుక ఈ ప్రసంగాన్ని మేము చాలా సావధానంగా మనం వినాలి. అధమ సాధు సహవాసం చేయాలి, ఎందుకంటే వారు కూడా సాధువులే. కానీ ఆ అధమ సాధువుల సహవాసం వల్ల ఉత్తమ సాధువుల సహవాసానికి విఘ్నం కలుగుతూ ఉందంటే అలాంటి అధమ సాధువుల సహవాసాన్ని పరిత్యజించాలి. ఎందుకంటే వారికన్నా ఉత్తములైన వారి సహవాసంలో మనం ఉండాలి కదా, అందువల్ల లాభం ఉంది కదా. కనుక ఈ అధమ సాధువులు కూడా ఎలా ఉండాలంటే తనకన్నా ఉత్తములైన సాధువుల సహవాసాన్ని వారు కూడా చేస్తూ ఉండాలి. వారు మాత్రమే చేయడం కాదు, ఎవరైతే తన సహవాసంలో ఉన్నారో వారి కూడా బోధించాలి. చూడయ్యా, నాకన్నా చాలా గొప్ప విద్వాంసులు వారు, నాకన్నా అధికమైన విష్ణుభక్తి వారిలో ఉంది, కనుక నేను వారి దగ్గరికి వెళతాను, నువ్వు రమ్మని పిలుచుకుపోవాలి. అధమ సాధువులు అలా పిలుచుకుపోతారు వారందరూ కూడా, అలాంటి వారే అధమ సాధువులు. కానీ కొందరికి ఏదో అహంకారం, అధములు సాధువులే అయినా కూడా లోపల ఏదో అహంకారం. తను నన్ను విడిచి వెళ్ళకూడదు, నాతోనే ఉండాలి, తన వల్ల నాకే ఉపకారం జరగాలి, నాకన్నా అధిక సాధువుల సహవాసం తను చేస్తే నన్ను విడిచి తన దగ్గరికి వెళితే తన వల్ల పరిపూర్ణమైన ఉపకారం నాకు కలగదు, తన వల్ల నాకు బ్రతుకు తెరువు కలుగుతూ ఉంది. ఇప్పుడు ఆ తరువాత ఉత్తమ సహవాసం తను చేయడం ప్రారంభిస్తే నన్ను విడిచి పెడతాడు, నా బ్రతుకు తెరువుకు కష్టం కలుగుతుంది, నష్టం కలుగుతుంది అని వాపోతూ దుఃఖపడుతూ వారిని తన దగ్గరే ఉండేలా చేసుకోవడం కాదు. ఇక్కడ మనం మొట్టమొదట ఓ విషయాన్ని తెలుసుకోవాలి. ధనం పైన ఆశను వదులుకోవాలి మొట్టమొదట. కనుక దాన్ని మొట్టమొదట ఆ విషయాన్ని చెప్పారు. దుర్లభమే నిజంగా ధనాన్ని సంపాదించడం సులభం కాదు. అయినా కూడా ఆ ధనం గురించి ఆలోచించకూడదు, మనం ధర్మం గురించి మనం ఆలోచించాలి. ధర్మమే నిజమైన ధనం అనే భావన మా అందరిలో పేరుకుపోవాలి. అలాంటప్పుడే మనిషి అహంకారం లేకుండా ఉత్తముల సహవాసాన్ని చేయగలుగుతాడు. కనుక ఓ విషయాన్ని మనం గుర్తించుకుందాం. ఇదొక విషయాన్ని స్పష్టంగా మనం తెలుసుకుందాం. నేను ఇప్పుడు అధమ సాధువుల సహవాసంలో ఉన్నాను, వారి దగ్గరికి వెళతాను, సాధువులే కనుక వారి దగ్గరికి వెళతాను, వారి వల్ల నా బ్రతుకు తెరువు సాగుతూ ఉంది కనుక వారితోనే నేనుండి ఏదో అప్పుడప్పుడు హరిభజన చేస్తూ కాలక్షేపం చేస్తూ సత్కథ కాలక్షేపం చేస్తూ నేనున్నాను. కానీ ఇలాంటి సందర్భంలో నేను ఏ అధమ సాధువుల సహవాసం చేశానో తనకన్నా ఉత్తమ సాధువు యొక్క లాభం నాకు కలిగింది, తన పరిచయం నాకు కలిగింది, ఉత్తమ సాధువుల పరిచయం నాకు కలిగింది. అలాంటి సందర్భంలో నేనేం చేయాలి? అధమ సాధు సహవాసంలోనే ఉండాలా, అధమ సాధు సహవాసాన్ని పరిత్యజించి ఉత్తమ సాధు సహవాసాన్ని చేయాలా అనే సమస్య. ఆ సమస్యను శ్రీమదాచార్యుల వారు పరిష్కరిస్తూ ఉన్నారు. ఎంత సూక్ష్మమైన విషయాలో గమనించండి, ఎంత సూక్ష్మమైన విషయాలు, సాధన చేయడానికి ఎంత అనుకూలంగా ఈ విషయాలు ఉన్నాయో గమనించాలి. కనుక ఉత్తమ సాధువులు అంటే ఎవరు? వారిలో భగవంతుని గురించిన పరిజ్ఞానం కూడా పరిపూర్ణంగా ఉండాలి. ఆ భగవంతుని పరిజ్ఞానం మాత్రమే కాదు, భగవంతుని పైన భక్తి కూడా అధికంగా ఉండాలి. ఇప్పుడు ప్రసంగం కొంచెం తారుమారుగా కొన్ని చోట్ల ఏర్పడుతూ ఉంటుంది. అధమ సాధు సహవాసాన్ని నేను చేశాను, తనకన్నా ఉత్తమ జ్ఞాని యొక్క సహవాసం నాకు కలిగింది, పరిచయం కలిగింది, అద్భుతమైన జ్ఞానం ఉంది. కానీ విష్ణుభక్తి మాత్రం తనలో లేదు. చాలా తెలుసుకున్నవారు కానీ విష్ణుభక్తి లేదు. తన వల్ల నాకు జ్ఞాన సంపాదన కలుగుతుందే తప్ప భక్తిని సంపాదించడం నా వల్ల సాధ్యం కావడం లేదు. కానీ అధమ సహవాసం చేస్తూ ఉన్నప్పుడు నాకు జ్ఞానం కూడా లభిస్తూ ఉంది, కానీ జ్ఞానం తక్కువ మోతాదులో లభిస్తూ ఉంది, పర్వాలేదు, తక్కువ మోతాదులో జ్ఞానం నాకు లభిస్తూ ఉంది, కానీ అదే సమయంలోనే భక్తి కూడా నేను సంపాదించగలుగుతున్నాను. అలాంటి సందర్భంలో మళ్ళీ ఆ అధమ సాధువులు కాదు, నిజంగా వారు ఉత్తమ సాధువులే. జ్ఞానం అధికంగా ఉండటం ఉత్తమత్వానికి నిదర్శనం కాదు, ఉత్తమత్వానికి హేతువు కాదు, భక్తి మెండుగా ఉండాలి. యోహి ఆదరం ఉపజనయన్ వ్యాఖ్యాతి అని శ్రీమదాచార్యుల వారు టీకాకృపాదుల వారు చెప్పారు. జ్ఞానాన్ని ప్రబోధించడం మాత్రమే కాదు, ఎవరి గురించి జ్ఞానం, ఏ వస్తువు గురించి జ్ఞానాన్ని ప్రబోధిస్తూ ఉన్నారో ఆ వస్తువు పైన, ఆ వ్యక్తి పైన గౌరవం కలిగేలా, ఆదరం కలిగేలా ఆ తత్వాన్ని బోధిస్తూ ఉండాలి. అది ముఖ్యమైనది. కనుక ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. సరే, అధమ సాధువుల సంఘం మేము చేశాము, అదే సందర్భంలో ఉత్తమ సాధువుల పరిచయం ఏర్పడింది. అలాంటి సందర్భంలో అధమ సాధువులకు విజ్ఞాపన చేసుకోవాలి. స్వామి, మరి ఇలా ఉత్తములైన వారు వచ్చారు, తత్వజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వారి దగ్గరికి నేను వెళతాను అని ప్రార్థించినప్పుడు తను నిజంగా సాధువు అయితే, ఆ సందర్భంలో సాధుత్వం తనలో ఉంటే, సరే చాలా మంచివారు, నేను వారి గురించి విన్నాను, సత్యాత్మతీర్థుల వారి గురించి నేను చాలా విన్నాను, ఈ సందర్భంలో నా దగ్గరికి వచ్చి తత్వజ్ఞానాన్ని పొందడం ఏంటి, వారి దగ్గరికి
నువ్వు మాత్రమే వెళ్ళాల్సింది కాదు, నేను కూడా వారి దగ్గరికే అధ్యయనం చేయడానికి, తత్వజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వస్తాను పద అని తనలో ఉత్సాహాన్ని నింపి ఈ అధమ సాధువు కూడా తన దగ్గరికి వెళ్ళి, ఉత్తమ సాధువు దగ్గరికి వెళ్ళి తన సహవాసం చేసి తత్వజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అధమ సాధువు ఈ విజ్ఞాపనను అంగీకరించకపోతే ఏం చేయాలి? ఏంటి తన దగ్గరికి ఎందుకు వెళ్ళడం, నేనే చెప్తాను కదా, అవకాశం చూసుకుని మరింత ఎక్కువగా పాఠం చెబుతాను అని ఏదో మభ్య పెడుతూ ఉంటే అధమ సాధువు యొక్క మనసును మళ్లించే ప్రయత్నం చేయాలి. ఎంత చెప్పినా వినకపోతే అవశ్యంగా వారిని విడిచిపెట్టి ఉత్తమ సాధువుల సహవాసాన్ని చేయాలి. కొంచెం క్లిష్టమనిపిస్తూ ఉందేమో, కానీ చాలా సులభంగా ఉంది. అధమ సాధువుల ఆ మనసును కరిగించేలా చేసి, వారికి ఏం కావాలి దాన్ని మనం ఆలోచించాలి. డబ్బు కావాలా? ఇవ్వాలి మాతో ఉన్నప్పుడు. తనకేం కావాలో ఆ వస్తువునిచ్చి, తన మనసును మళ్లించి, వారి మనసును మళ్లించి, వారి ఆదేశాన్ని పొంది ఉత్తమ సాధువుల దగ్గరికి వెళ్ళడం, ఇది ఉత్తమ రాజమార్గం. ఎంత చెప్పినా ఆ అధమ సాధువు అనుమతించకపోతే భగవంతుణ్ణి ప్రార్థించి ఉత్తమ సాధువుల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది సాధువుల సహవాసంలో ఉన్న సూక్ష్మత. ఇలాంటి సూక్ష్మ జ్ఞానాన్ని శ్రీమదాచార్యుల వారు మాకు అందిస్తూ ఉన్నారు. మిగిలిన విషయాలను మళ్ళీ మనం రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవాముతః కుక్షిగం యస్య విశ్వం సదాజాదికం ప్రణరామో వాసుదేవం దేవతా మండలాఖండ మండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.